ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఆయన జీవితంలో ఎక్కువ కాలం ఆ బస్సు డిపోలలోనే గడిపాడు. కష్టసుఖాలు, సుఖదుఖాలు అన్నీ ఆ డిపోలోనే. తనకు కష్టం వచ్చినా సంతోషం వచ్చినా మొదట ఆయన మాట వినేది ఆ డిపో గోడలే. అందుకే ఒక్కసారి శంకర్ గౌడ్ మృతదేహాన్ని బస్సు డిపోకి తీసుకెళ్లాలని తోటి కార్మికుల పోరాటం. ఆర్టీసీ సమ్మెలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు పెట్టుకుని మృతి చెందిన శంకర్ గౌడ్ మృతదేహాన్ని డిపోకు తరలిస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ అడ్డుపడ్డారు. దీంతో ఓ మహిళా కార్మికురాలు పోలీసుల కాళ్లపై పడి ఒక్కసారి అయినా ఆయన మృతదేహాన్ని డిపోకి తీసుకెళ్లాలంటూ ప్రాధేయపడుతున్న దృశ్యాలు గుండెల్ని పిండేసేలా ఉన్నాయి. ఆ డిపోలకు వెళ్తేనే ఆయన ఆత్మకు శాంతి కలుగుతుందంటూ వారు వేడుకుంటున్న తీరు అందరినీ కలిసివేసింది. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఏంటి సిచ్యువేషన్? డిపోకి తీసుకెళ్లడానికి ఎందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు? మధు, ఏంటి సిచ్యువేషన్, ఏంటి అక్కడ? థ్యాంక్ యూ దీపిక. నిన్న తెలంగాణ ఆర్టీసీ కార్మిక సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో వరంగల్ జిల్లా నర్సపడికి ఉన్నటువంటి డ్రైవర్ ఉట్లు పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత రాత్రి చెందాడు. అయితే తాను ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ సంబంధించిన పార్థివ దేహాన్ని సొంత గ్రామమైన ముత్తోజిపేటకు తరలించేందుకు మాత్రం చాలా అవసరపడుతుంది తెలిసింది. ఎందుకంటే ఘర్షణ వాతావరణం నడుమ మధ్యలో కూడా తన మృతదేహం తరలించడం చాలా అవాంతరాలు వస్తున్నాయి. ఎందుకంటే 2 గంటల వరకు కూడా ఆందోళన కొనసాగుతున్న మృతదేహాన్ని నర్సంపేట బస్ స్టాండ్ తీసుకెళ్లాలన్న కార్మిక డిమాండ్ పోలీసులు మనకు తోసుకొచ్చారు. దీంతో ఆగ్రహించిన కార్మిక సంఘాల నేతలు, సిబ్బంది రోడ్డుపైన బయటకు నిరసన తెలుపుతున్నారు. ఎందుకంటే మందు టెండర్ సైతం లెక్క చేయకుండా కూడా దండం చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ముత్తూరిపేటలో ఆందోళన కొనసాగుతుందో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ న్యాయం చేయాలంటే కార్మికులు కలిసి మనం చెప్పుకున్నాం. ప్రజలు మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పిలుచడం దిగారు. అయితే మొత్తానికి అయితే దీనికి మనందరికీ చెప్పినట్టుగానే ఒక మహిళ ఆ పోలీసుల్ని కాలు ముక్కు వేడుకుంటుంది. ఎందుకంటే శంకర్ గౌడ్ మృతదేహాన్ని పోలీసులు తనిఖీ ప్రయత్నం చేస్తుండగా ఒక మహిళా కండక్టర్ కన్నీరు ముందు మొత్తం పోలీసులకు కాళ్ళ పెట్టిన దృశ్యం అక్కడ ఉన్న వారందరినీ కలిసి వేసింది. సార్, మీ కాలు ముక్కుతా మా అందరినీ ఒక్కసారి డిపో దగ్గర తీసుకెళ్ళనివ్వండి. అక్కడే కదా మేము ఏళ్ళ తరబడి కలిసి పనిచేసింది. ఆ డిపో గోడలకు ఆయన శబ్ద వాసన తెలుసు సార్. ఒక్క 10 నిమిషాలు అక్కడ ఉంచి తీసుకెళ్తాం సార్. అడ్డుకు కొన్ని అంటూ ఆమె చేసిన ఆసనాలు మొత్తం ఏంటంటే అక్కడ ఉన్న ప్రయాణికులు సైతం అక్కడ ఉన్న కార్మికులు అవుతుంది. పోలీసులు కూడా కంటి పెట్టిన సందర్భాలను మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఆమె కొన్ని సంవత్సరాల పాటు కలిసి పనిచేసాం. కానీ డ్రైవర్ గా ఆమె కండక్టర్ గా ఉంది. చాలా ప్రయాణాలు చేసాం, చాలా దూరంగా మేము జర్నీ చేసాము. ఇలాంటి సందర్భంలో మాకు చాలా ఆప్యాయంగా పలకరించేవాడు. అన్న అంటే చెల్లి అంటే కూడా మమ్మల్ని పలకరించేవాడు. ఈ రోజు ఆ అన్న మా కళ్ళ ముందు లేడు. ఒక్కసారైనా ఆర్టీసీ డిపోగా తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాలుగా చూసిన తనకి మానసికంగా కూడా మాకు ప్రశాంతంగా ఉంటుంది. ఒక్కసారి అనుమతించండి సార్ అన్న కూడా పోలీసులు సత్యంతో మాత్రం అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మధు, అసలు పోలీసులు నిరాకరించడానికి ఏంటి రీజన్స్ ఏంటి? అక్కడ అన్ని అంటే ఘర్షణ వాతావరణం నెలకొంది, ఉద్రిక్త పరిస్థితులు. ఎందుకంటే అతని పార్థివ దేహాన్ని డైరెక్ట్ గా తన స్వగ్రామైన ముత్తోజిపేట తీసుకెళ్లాలని చెప్పేసి అక్కడ కొంతమంది చెప్తున్న నేపథ్యంలో ఇటున్నట్టు కొంతమంది బీజేపీ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఆయనకు వచ్చి పోయిన నేపథ్యంలో ధర్నా కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు అంటే అక్కడ ఏమైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయన్న నేపథ్యంలో కూడా పోలీసులు భారీగా మోహరించారు. అయితే పార్థివ దేహాన్ని కనుక ఒకవేళ ఆర్టీసీ డిపో తీసుకెళ్తే అక్కడ పరిస్థితులు మరి ఇంకే విధంగా ఉంటాయో పరిస్థితులు మనం చేయడానికి పోతుంది. అక్కడ ఎవరిని కంట్రోల్ చేయలేము మనము. ఎందుకంటే ఆ కార్మిక సంఘం జేఏసీ నాయకులందరూ కలిసి భారీ సంఖ్యలో అక్కడ మోహరించారు. మళ్ళీ అంటే సంబంధించిన చట్టపరంగా సమస్యలు గురవుతాయి. మళ్ళీ స్టోర్ చేసుకోకుండా కూడా వాళ్ళు అక్కడ మృతదేహం వద్ద సమ్మె చేస్తున్న కార్మికులు ఉన్నారా? అంటే వరంగల్ వ్యాప్తంగా కూడా మొత్తం సంబంధించినటువంటి ఆర్టీసీ జేఏసీ నాయకులు కూడా ముఖ్య కార్యకర్త అంతా కూడా ఇప్పుడు అందరూ కూడా ఆ నర్సపేట చేసుకుంటున్నారు. వాళ్ళ నినాదాలు హోట్ చేస్తున్నారు, ధర్నాలు కార్యక్రమం చేస్తున్నారు. దృష్టిలో పోలీసు వాహనాన్ని కూడా ధ్వంసం చేయడానికి కూడా వెనుకాడే పరిస్థితి ఉంది. మధు, ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితి ఏ విధంగా ఉంది మృతదేహం వద్ద? నడుస్తుంది. అంటే ఇక్కడ మీడియా ఒకవైపు, ఇటు పోలీసులు ఒకవైపు, ఆర్టీసీ కార్మికులు మొత్తం ఆ ముత్తోజిపేట నర్సంపేట మధ్యలో కూడా 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మధ్యలో మొత్తం పోలీసులు బాగా మోహించారు. ఇప్పుడు ఒక్కొక్క మంది నాయకులు కూడా ఇప్పటికే మాజీ మంత్రి సత్యనారాయణ రాథోడ్ వచ్చిన మళ్ళీ కొంతసేపట్లో కూడా బండి సంజయ్ కూడా అక్కడ వస్తున్నట్టు తెలిసింది. అందుకే నాయకులు కూడా వచ్చి
వాళ్ళ మాట కుటుంబాన్ని పలకించడానికి వస్తున్నారు, వాళ్ళ సందర్భం తినడానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా బాగా మోహరించారు. మొత్తానికైతే ఉద్రిక్త నడమ ఏదైతే శంకర్ గౌడ్ మృతదేహానికి పాత్రదేహానికి మొత్తం అడ్డం కూడా మనం మాత్రం అంత్యక్రియ జరిగే ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు. మధు, ప్రభుత్వం ఏమైనా శంకర్ గౌడ్ కుటుంబానికి ఏమైనా ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగిందా ఇప్పటి వరకు? ప్రభుత్వ స్పందన ఏ విధంగా ఉంది మధు? ప్రస్తుతానికైతే ఆర్టీసీ చర్చలు చేస్తాము రండి అని చెప్పేసి మొత్తము సీఎం రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం కి బట్టి మార్కెట్ ఒక కమిటీ వేసి వాళ్ళకి జీఎస్ నాయకులు పిల్లల్ని చర్చలకు ఇస్తామండి. కానీ చర్చతో సమస్యలు పరిష్కారం అయితే కానీ ఆత్మహత్యలు కరెక్ట్ కాదు, వీటిని ఆలోచించుకోవాలని చెప్పేసి జేఏసీ నాయకులు కూడా చెప్పే పరిస్థితి ఉంది. మరొక వైపేమో జేఏసీ నాయకులేమో మేము మాకు అంటే డిమాండ్స్ ఏమైతే ఆ డిమాండ్స్ మాకు పరిష్కరించాలని పట్టుబట్టుతూ ఉన్నారు. అవసరం మేము జేఏసీ నాయకులతో మాట్లాడతాం, లేకపోతే మా కార్యక్రమం ప్రకటిస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి రాలేదు వాళ్ళకంటే కుటుంబానికి న్యాయం చేస్తాం, ఎక్స్ప్రెషన్ ఇస్తాం అని చెప్పేసి ఇంట్లోకైతే అలాంటి మాటలు అయితే ఏమి చెప్పించట్లేదు దీపిక. ఓకే మధు, థ్యాంక్ యూ. రైట్, ఇక ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఒక మహిళ డిపోకి తీసుకెళ్ళండి ప్రాధేయపడడం కన్నీరు తెప్పిస్తుంది అక్కడ అందరినీ. రైట్, ఒక మనిషి జీవితం అంతా గడిపిన చోటికి చివరిసారి తీసుకెళ్లాలనే కోరిక. అది కేవలం ఒక డిమాండ్ కాదు, అది ఒక బంధం, ఒక జ్ఞాపకం, ఒక గౌరవం. శంకర్ గౌడ్ కోసం అతని తోటి కార్మికులు అడిగింది పెద్దదేం కాదు, లాస్ట్ టైము డిపోకి తీసుకెళ్ళండి అని ఒక చిన్న కోరిక మాత్రమే. కానీ ఆ చిన్న కోరిక కోసం ఒక మహిళా కార్మికురాలు పోలీసులు కాళ్ళు పట్టుకొని వేడుకోవాల్సిన పరిస్థితి రావడం మన సమాజాన్ని ప్రశ్నించాల్సిన పరిస్థితి. నిబంధనలు ఒకవైపు, మనసు మరోవైపు, ఈ రెండింటి మధ్య ఇరుక్కుపోయింది ఒక మనిషి చివరి ప్రయాణం. శంకర్ గౌడ్ ఆత్మకు నిజమైన శాంతి రావాలంటే కేవలం డిపోకే కాదు, న్యాయం కూడా జరగాలి. 10 నిమిషాలు సార్, మా కోసం ఏడుస్తుంది సార్. మా ఆర్టీసీ కుటుంబం అంతా ఒకటే శాంతి కోసం సార్. మా డ్రైవర్ అంటే మా అమ్మ, ఆర్టీసీలో ఆయన పెద్ద అన్నయ్య సార్. ఆయన 10 నిమిషాలు మాకు మా కార్మికుడు ఎన్ని సంవత్సరాలు మా కార్మికుడు మాకు వేస్తే కార్మికుడు ఇవ్వాలనిపించడానికి తీసుకుపోతారంటే వాడిని ఇంతసేపు సామరస్యంగా పోలీసులు చెప్పిన 3 గంటలు రోడ్డు మీద పట్టించామని 3 గంటలు రోడ్డు మీద కూర్చున్నాము. అయినా కూడా మీరు చేయకుండా సంఘటన వచ్చేవాళ్ళు తీసుకోవాలి చేస్తే